అయ్యండి ఇవాళ మా పాపని పెళ్లి కూతురుని చేయటం 4వ రోజు. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి, ప్రాసెస్ అంతా చూపించాలి అని ఇలా లెందీగా చేసాము. జనరల్గా నాకు రీల్స్లో ఒక చిన్న పాప కనిపిస్తుంది చూసారా, దాంచి నా మేనగోడలు. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. మా పాపని అంటే వాళ్ళు మా కిందనే ఉంటారు, మేమేమో పైన ఉంటాము, వాళ్ళు కింది పోర్షన్లో ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళారనమాట ఇవాళ మా పాపని పెళ్లి కూతుర్ని చేయడానికి. ఈ పద్ధతిలో అయితే ఎక్కువ ఆంధ్ర కల్చర్ మిక్స్ అయి ఉంటుందండి మాది. సో వీళ్ళు దాంచి వాళ్ళ మేనత్తలు వాళ్ళిద్దరూ బాగున్నారు కదా. మా వదిన ఆడపడుచు ఏమంటారు, వరుసలు ఏమి ఉండవండి. నేనైతే దాన్ని వర్షు అనే పిలుస్తాను. అది మాత్రం నన్ను ప్రేమగా వదిన అని పిలుస్తుంది. నన్ను పిలిచే ఏకైక వదిన అని పిలిచే ఏకైక వ్యక్తి వర్షుగడే. చూసారా, అది కూడా పూసేస్తుంది, నవ్వు వస్తుంది వాళ్ళిద్దరికి. అది కూడా చిన్నదే పాపం, దాని ఏజే మా పాప ఏజే. బట్ ఏంటంటే ఇద్దరు మాత్రం చాలా బాగుంటారు వీళ్ళిద్దరు కూడా, మా పాపను వర్షు కూడా. ఇలా మొహానికి అంతా గంధం పూసి చక్కగా చేస్తున్నారు, లైట్గా పసుపు పూసి. జనరల్గా ఏం చేస్తారంటే పెళ్ళి దగ్గరికి వస్తుంది అని చెప్పి ఫేషియల్స్ చేయించుతారు కదా. ఆ ఫేషియల్ చేయించితే ఫేస్ నల్లగా అవుతుంది ఇవన్నీ పెడితే అని పూయించుకోరు. కానీ మా పాప అసలు ఫేషియల్స్ ఏం పెట్టించుకోలేరండి. సో చక్కగా మొత్తం పూయించేసేసుకుంటుంది, నలుగు పెట్టించేసుకుంటుంది అనమాట. దాన్ని నలుగు అంటారు, శనగపిండి అన్నీ మిక్స్ చేసి పెట్టిన తర్వాత ఏంటంటే అట్లా వాళ్ళు బట్టలు పెడతారనమాట, కొత్త బట్టలు. మంగళ స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు సారీ పెట్టుకోవాలి. మంగళహారతి ఇస్తున్నారు. ఒక్కళ్ళకి కూడా హారతి పాడడం అయితే రావట్లేదండి, మేమే యూట్యూబ్లో పెట్టి చేసాము. ఎలాగైనా నేను ట్రై చేద్దాం అనుకున్నాను పాడదామని, కానీ మా పాప వద్దంది. సో అది మిస్ అయిందనమాట ఇందులో. ఈ కార్యక్రమాలు అనేవి చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుందండి. చక్కగా అందరూ వచ్చేసి మంచి టైంపాస్ అవుతుంది. పెళ్ళి సందడి అనేది బాగా కనిపిస్తుంది. దాంచి గారు చూసాడా, వాడు అమ్మ సంకెక్కింది. ఎందుకని డౌట్ వచ్చిందా, యాక్చువల్గా తోడు పెళ్ళి కూతురు. కాకపోతే ఏమైందంటే ముందు 3 రోజుల నుంచి అది చక్కగానే కూర్చుంది, అన్నీ పోంచుకుంది, చూసారు కదా ఆ వీడియోస్. కానీ వాళ్ళు ఏంటంటే పాపం దాన్ని బాగా ఫీవర్ వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడే, అందుకని వాళ్ళ అమ్మ చంక దిగట్లే. పక్కన కూర్చుంటే అన్నీ 3 రోజుల నుంచి పూసారు కదా, అవన్నీ చూసింది కాబట్టి వాళ్ళు దానికి కూడా పూసేస్తారేమో అన్న భయంతో అసలు చంక దిగట్లేదు. మా యశుగాడు, డాన్షి వాళ్ళ ఫాదర్, మా తమ్ముడు బాగున్నాడు కదా. చాలా ప్రేమగా ఉంటాడండి వాడైతే. నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో వాడొక అదృష్టం అనుకోవచ్చు. నాకు మా సొంత తమ్ముడు చనిపోయాడండి. అదే కనుక మా తమ్ముడు ఉంటే కనుక నేను ఇంతమంది తమ్ముళ్ళతో అయితే మాట్లాడేదాన్ని అయితే కాదు. నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాను. తమ్ముళ్ళు లేకపోవడం వల్లనో ఏమో కానీ నాకైతే చాలామంది తమ్ముళ్ళు పరిచయం అయ్యారు, చాలా ప్రేమగా ఉంటారు నాతో. ఇగో ఇలా స్నానం చేసి తను వాళ్ళు పెట్టిన శారీ కట్టుకొని వచ్చిన తర్వాత పారాణి పెడుతున్నారు. ఫస్ట్ పసుపు రాసి తర్వాత పారాణి. ఈ అక్క అయితే వంటలు బాగా చేస్తుందండి, భలే టేస్టీగా చేస్తుంది. నేను ఒకసారి పునుగులు తిన్నాను, భలే ఉన్నాయి ఈ అక్క చేసినవి అయితే. తను నాకైతే అక్క కాదండి, నాకన్నా చిన్నది. సో తినే ఇంకొక సిస్టర్ అనమాట. ఇలా పద్ధతిగా పసుపు పూసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాయనం ఇచ్చేటప్పుడు అలాగా తెలియకపోతే నేర్చుకోవాలండి. చీర అంతా ఇటు తిప్పి తీసుకుంటారంట. అందుకనే జనరల్గా ఏం చేస్తారంటే బయట కొంచెం పొడుగ్గా వేస్తారనమాట ఇలాంటి సమయాలలో. అది మన సాంప్రదాయం అంట, ఉత్తిగా తీసుకోకూడదు అని చెప్పేసి అని అన్నారు. అందుకే అలా చేసామన్నమాట. చక్కగా హారతి మళ్ళీ ఇస్తారు. చూసారా, మా దాంచి పాపం వేలాడపడిపోతుందండి. ఇంతటితో పెళ్లి కూతుర్ని చేయడం అనేది అయిపోతుందండి. తనతో కూడా వాయినాలు ఇప్పిస్తారనమాట. పద్ధతిగా అలా మంచిగా గాజులు వేసి తల్లో పూలు పెట్టి సారీ కట్టుకొని ఎంత సాంప్రదాయంగానో చేశారు. మేమైతే ఎంజాయ్ చేసాము. మరి మీరు? ఇవాళ రాఖీ పండుగ కూడా అవడంతో యశ్గాడికి వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు రాఖీ కట్టారండి. నేనైతే కట్టలేకపోయాను. ఎనీవే ఆల్ ఆర్ హ్యాపీ.